మరి దేవరకొండ వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి మరి తుఫాను బాధితులుగా విజయవాడలో ఎంతోమంది విద్యార్థులు పేదవాళ్ళు ఇళ్ళు వదిలిపెట్టి వరద బాధితుల్లో ఎంతోమంది మరి నిరాశులయ్యారు. అటువంటి వారికి సహకరించాలనే ఉద్దేశంతో మరి దేవరకొండ గారు లాంటి బహుజన సంఘాలన్నీ కూడా కలిసి మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఎందుకంటే ధనవంతులంతా కూడా ధర్మాత్ములైతే ఈ పేదరికం ఉండదు. ఎంతోమంది నిరాశులైన వాళ్ళకి మరి ఆహారాలు కానీ ఇలాంటి పిల్లలకి చదువులకి పెన్నులు కానీ పుస్తకాలు కానీ అందించే భాగ్యం అనేది, ఆ ధర్మం కూడా అనేది మన భారతదేశంలో ఉంది. కాబట్టి ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఇటువంటి బాధ్యతలు ఇదైనప్పుడు ఈ తుఫాను నీటిల్లో వరద బాధ్యతల్లో ఇదైన వారికి సహకరించడానికి ముందుకు వచ్చి మరి దేవరకొండ గారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్నందుకు వాటిని నేను అభినందిస్తూ, మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మరి మా దగ్గర ఈ పనిపాట కార్యక్రమంలో ఘంటసాల స్వరపీఠంలో చేస్తున్న ఈ మహిళలు మరి అందరూ ఆడపిల్లలు కూడా చక్కటి సేవాభావంతో వారికి మాకు సహకరించడం అనేది కూడా వారందరికీ నేను కృతజ్ఞత ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అటువంటి పిల్లలు ఉండి దేశానికి సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు మరి దేవరకొండ గారిని ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ఎంతో కృతజ్ఞత ధన్యవాదాలు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవని, లోకాన్ని కాపాడే సేవలు చేసే వీరికి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇటువంటి వారిని మనం అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవరకొండ గారికి నేను మరీ ఇంకొకసారి కూడా వారికి నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.